వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం. తిరుమల లడ్డూలో నాణ్యతా లోపాన్ని గుర్తించామని టీటీడీ ప్రకటించడం, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇది మొత్తం కూడా యావత్ దేశ సమస్యగా మారింది. హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అయితే సత్యన్ సింగ్ రాజ్పుట్ అనే అతను అడ్వకేట్ లేఖ రాయటం జరిగింది. దీని మీద నిపుణుల కమిటీతో స్వచ్ఛందంగా సుప్రీంకోర్టు ఒక విచారణ కమిటీ వేయాలి, దాంట్లో నిజాలు ఎంత అనేది తేలాల్సింది అనే ఒక పిటిషన్ వేయటం జరిగింది. దాంతో పాటుగా ఇటు హైకోర్టులో కూడా వైసీపీ పిటిషన్ వేసింది. తమ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అనేది అయితే వైసీపీ కూడా చేసింది. దాని మీద నిజాలు నిగ్గు తేల్చాలి అంటూ అటు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ఇటు భక్తుల నుంచి కూడా డిమాండ్ వస్తున్నాయి. అయితే దీంట్లో మొత్తం కూడా అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలంటూ సిబిఐ దర్యాప్తు కోరాలని రాష్ట్రానికి కూడా సూచించడం జరిగింది. మరోపక్క కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీని మీద కేంద్ర టీటీడీకి తర్వాత ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. దీని మీద వివరణ అంతా కోరటం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, మొత్తం దీంట్లో అసలు ఏం జరిగింది, నిజాలు భక్తులకి అంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇది మొత్తం కూడా రాజకీయాలను పక్కన పెట్టి అది జరిగిందా లేదా అనేది అయితే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో అంటే ముందుగా టీటీడీకి సరఫరా చేసే అంటే లడ్డూనిలో వినియోగించే నేతిని సరఫరా చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి ట్యాంకర్లు రాగానే పూర్తి స్థాయిలో 3 అంచెలుగా అక్కడ పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లోనే పాస్ అయితేనే మొత్తం కూడా అది లోపలికి వెళ్తుంది అనేది అయితే ఈరోజు మొత్తం జగన్ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని అంత భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నప్పుడు ఇక్కడ భద్రతా ప్రమాణాలకి లేవు అనుకున్నప్పుడు దాన్ని ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. వైసీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించడం జరిగింది. టీడీపీ హయాంలో కూడా 14-15 సార్లు వెనక్కి పంపించడం జరిగింది. అంత భద్రతా ప్రమాణాలు ఉన్నప్పుడు ఇది జరగటం అనేది అసలు అసంభవము అనేది అయితే జగన్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని కూడా ఇక్కడ ఒక్కటి స్పష్టంగా తేల్చి చెప్పాల్సిన అంశం ఉంది. ఇక్కడ ట్యాంకర్లో వచ్చిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నేతిని ల్యాబ్ టెస్ట్లకు పంపారా, దాంట్లో ఇవన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలకి సరిగ్గా లేదు, దాంట్లో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అనే రిపోర్ట్ వచ్చిందా, లేకపోతే తయారు చేసి మొత్తం కూడా వినియోగించిన లడ్డూలని ల్యాబ్కి పంపారా అనేది కూడా స్పష్టంగా టీటీడీ తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్యాంకర్లలో వచ్చిన నేతిని నమూనాలకి ల్యాబ్కి పంపినట్టయితే వాటిని రిజెక్ట్ చేశారు కాబట్టి అవి లడ్డూల్లో కలవలేదు అనేది అయితే ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇది కూడా తప్పే, ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ స్వచ్ఛమైన నేతిని అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దానికి నిబంధనలకు అనుగుణంగా క్వాలిటీకి సరిగ్గా లేకుండా దాన్ని నెయ్యి సరఫరా చేసింది అంటేనే దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ అలాంటిది ఇక్కడ ఇచ్చిన ట్యాంకర్లలో ఎప్పుడైతే టీటీడీకి వచ్చిందో దానిని నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా సరే ఇక్కడ పరీక్షించినా కూడా దాన్ని పాస్ చేసేసారా, అంటే దీంట్లో అధికారులు కుమ్మక్కయ్యారా అనే విషయాన్ని కూడా తేల్చాల్సిన ఉంది. అయితే గత సంవత్సరంలో గత 5 ఏళ్లలో అంటే గత ప్రభుత్వ పాలనలో ఇదంతా జరిగింది అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ జూలై నుంచి అంటే మేలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకి మొత్తం కూడా జూలైలో దీన్ని టెస్ట్కి పంపామంటున్నారు. ఇది అయితే ఇప్పటిదాకా జరిగింది ఏంటి అంటే అదే నేతిని అప్పటికి కూడా వాడుతూ వస్తున్నారా, అంతే ముందే ఎందుకు కళ్ళు తెరవలేదు అంటే ఇక్కడ ఈవో మారిన ఎంబటే దీన్ని కనుక్కోలేకపోయారా, లేకపోతే పాత ఈవో మొత్తం కూడా దాంట్లో కుమ్మక్కయ్యాడా అనేది కూడా తెలవాలి. అయితే ఇక్కడ పూర్తిగా పోర్టు సిబ్బంది వీళ్ళంతా కూడా నెయ్యి నాణ్యతగా లేదు అని చెప్పాక కూడా వాడమని అదే వాడండి అని ఎవరైనా కూడా ఆదేశించారా అనేది కూడా కనుక్కోవాల్సింది. ఇది ఏదైనా సరే దీన్ని రాజకీయానికి సంబంధం లేకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూగా చూడాల్సిన
అవసరం ఉంది. దీంట్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తిరుపతి లడ్డు అనగానే అందరూ కూడా ఒక భక్తిభావంతో దాన్ని సేవిస్తారు, దాన్ని తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి దాంట్లో ఎవరికి పడితే వాళ్ళు మొత్తం కూడా అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఏదో ఒక ప్రకటన చేసేసి భక్తుల మనోభావాలను అయితే దెబ్బతీసే పరిస్థితి అయితే ఉండకూడదు. ఆ విషయంలో అయితే ఇక మీదటైనా కూడా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ల్యాబ్ రిపోర్టు ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారణ అంటే దాంట్లో ఉండొచ్చు అన్నదా ఉందని అని కరెక్ట్గా చెప్పిందా? అది ఇక్కడ జంతువుల యొక్క కొవ్వు కూడా వాడారు, ఆలివ్ తర్వాత గోధుమ బీను, మొక్కజొన్న, పత్తి గింజలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పారు. అంటే దాంట్లో ఆ నెయ్యిలో ఉన్నాయని చెప్పారా, లేకపోతే ఆ లడ్డూని పరీక్షించి చెప్పారా? ఇవన్నీ కూడా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే రావాలి. అయితే ఏదైనా సరే ఇక్కడ మొత్తం ఇష్యూలో ఈ టీటీడీలో రాజకీయ జోక్యం అనేది పూర్తి స్థాయిలో ఇక తగ్గించాలి. దాన్ని టీటీడీ మనుగడ అంటే టీటీడీ పవిత్రతని కాపాడే దిశగా అక్కడైతే ఒక నిపుణుల కమిటీ కానీ లేకపోతే అందరిది ఒక కమిటీ స్వచ్ఛందమైన ఒక కమిటీని వేసి టీటీడీయే దాని మొత్తం అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంటే హిందువుల మనోభావాలతో ఆటలాడుకోకూడదు అనేది అయితే వచ్చింది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కీలకమైన ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఇక్కడ జాతీయ స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణకి మొత్తం కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి, దాని కిందకి ఈ ఆలయాలన్నింటినీ కూడా తీసుకురావాలి అనే ఒక సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా మంచి సలహా. కాబట్టి అలాంటివన్నీ కూడా చేసి ఇప్పుడు కూడా అసలు ఇష్యూ జరిగిందా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తరువాత మొత్తం కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయటం, భక్తి విశ్వాసాలు అన్నీ కూడా ఉన్న నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తుందా లేకపోతే సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందా అనేది తర్వాత అంచనా కూడా పూర్తి స్థాయిలో నిజాలు ఏం జరిగింది అనేది అయితే భక్తులకు చెప్పాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు అంటే ఇప్పటిదాకా వచ్చిన దాన్ని ఇంకా వినియోగించక ముందే ఈ ట్యాంకర్లలో కల్తీని కనిపెట్టామని చెప్తే భక్తులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో కూడా ఇక మీదట కూడా నాణ్యతలో రాజీ పడకుండా కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇక్కడ ఈవో చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ పరీక్షలు చేసే టెస్ట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. అది 85 లక్షలే అవుతుంది. ఆ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయలేకపోయింది టీటీడీ అనే ఒక వేగ్గా చెప్పడం అనేది అయితే ఇంకా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. దీంట్లో భక్తుల యొక్క విశ్వాసాలతో ఆటలాడుకోకూడదు. అదీ కాక కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న మొత్తం టీటీడీ తనకి తానుగా అవసరమైతే ఇక్కడ గోశాలల్ని పెంచి గోశాలల్ని వాటికి వినియోగానికి ఖర్చు పెడుతూ మొత్తం కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడే విధంగా అంటే తనకు తానే సమీకరించుకునే విధంగా చర్యలు కూడా తీసుకోవాలి. ఏదేమైనా సరే ఈ విషయంలో పూర్తి రాజకీయ పరమైన విమర్శలు వీటన్నిటిని కూడా కట్టుపెట్టి మొత్తం కూడా టీటీడీ ఏం చేస్తుంది, ఇక మీదట ఏం చేయబోతోంది, భక్తుల విశ్వాసాన్ని పొందటానికి ఇంకా పవిత్రతని కాపాడటానికి ఏం చేస్తుంది అనేది అయితే స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉంది.